ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి రాత్రికాల సమయంలో యెషయా గ్రంథము 52వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ మరి లేఖనాల వెలుగులో దేవుని యొక్క ఆలోచనలు ఏమై ఉన్నవో, ఉద్దేశాలు ఏమై ఉన్నవో, మరి ఆ రోజు యెషయా ప్రవక్త ద్వారాగా యోధా వారికి తన ఆజ్ఞలు ఏ రీతిగా తండ్రినటువంటి దేవుడు ఆజ్ఞాపించాడో, మరి ఆజ్ఞలకు వారు ఎంతవరకు విధేయులుగా ఉన్నారో, వారి ఆజ్ఞలు మీరిన తర్వాత దేవుడు ఎలా మరి బాధ కలిగారో, నేడు దేవుని మాటలు వింటున్న మనము కూడా మరి దేవునికి లోబడేవారిగా ఉన్నామా, దేవునికి అవిధేయులుగా ఉన్నామా అనేటువంటి విషయాలని మనం అవగాహన చేసుకోవడానికి, దినదినము మరి భక్తి జీవితంలో సాధన చేసుకోవడానికి దేవుడు మరి మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ నేటి పరిచర్యను ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభించుకుని దేవుని చిత్తం ఏమై ఉన్నదో జాగ్రత్తగా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు? ప్రార్థన చేసుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ బలవు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికే వేలాది వందల స్థితులు సోదర జన్యమునండి. ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి వేగునండి మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు నీకు ఎంతో ఉన్నదండి. ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి యెషయా గ్రంథం తండ్రి 52వ అధ్యాయం తండ్రి లేఖన భాగాలు చదువుతుండగా మాకు సమృద్ధిమైన తెలుగునికి నన్ను ప్రసరించండి తండ్రి. ఇదిగోండి తండ్రి ఇటు రీతిగా తండ్రి వాక్యాన్ని చదువుతుండగా మాకు సమృద్ధిమైన తెలివిని ప్రసాదించండి తండ్రి. ఇదిగోండి తండ్రి మా స్థానిక సంఘాన్ని దీవించి అధికారి కాపాడండి తండ్రి. ఇటుగా తండ్రి కలుతున్న రోగులు కొన్నారు తండ్రి, వాళ్ళు ముట్టి స్వతపండి తండ్రి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరతండ్రి, ఆమేన్. జై తల్లి ప్రార్థన. పరతండి ఉన్నతమైన నామానికి వేలాది వందన చూచుకున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో వేగిరమైతే మీ నాయకుల మగలు చదువుకుని భక్తి నీకు ఎంత ఉన్నది. రాత్రి కాల సమయంలో తిని యెషయా గ్రంథం 52వ అధ్యాయం చదువుతుండగా ఆ సందర్భంలో ఉత్తరగా నేర్చుకునేలా చేయండి. లైఫ్ మీటర్ నేర్చు వాళ్ళకు ఆయును వారికి అని చేయండి. మీ ప్రేమించిన స్థానిక సంఘాన్ని ఇచ్చాను. భూసం బియ్యాలు కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి తండ్రి. 2 సంఘాలను సేవకులు సగరాన్ని దీవించండి తండ్రి. నూతనంగా తరఫు మీ సేవకులందరినీ దీవించండి తండ్రి. మేము ఈ పరిచయం గురుగుతున్న ఆగ్రహాన్ని తండ్రి. మేము అక్కడికి వెళ్ళొచ్చుగా ప్రయాణంలో మీ నామే అందుకుని ఇలా చేయించండి. ఈ ప్రార్థనతో పర్వన క్షమించమని ప్రార్థన యేసుక్రీస్తు అడుగుతున్న పరిచయం. వెరీ గుడ్ నాయన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన ప్రేమకై కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని నాయన మీరు మాకు అనుగ్రహించే తండ్రి. మీ చిత్తాన్ని తండ్రి ఇదిగో యెషయా గ్రంథం ద్వారాగా తండ్రి మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రభా. మీ యొక్క ఆలోచనలు తెలుసుకుంటున్నాం తండ్రి, ఉద్దేశాలు తెలుసుకుంటున్నాం ప్రభా. మీ సంకల్పం ఏమై ఉన్నదో దినదినము ప్రతిరోజు ఆత్మ సహాయంతో నాయన మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మీరు మా నుంచి నాయన మహిమ ఘనతా ప్రభావాలు పొందుతున్నందులకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి మరి యొక్క సమయంలో ప్రభా నేను ప్రార్థించిన 20 బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారిని నాయన మీ యొక్క శిక్షలోను బోధలను వారు పెంచుతుండగా, వారు పోషింపబడుతుండగా మీ సహాయ సహకారాలు బిడ్డలకి కావలసినవి ఏవైతే ఉన్నావో వాటిని అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను, సంఘ బిడ్డలను, పరిచారకులను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, వృద్ధులను, బాలులను, అనాథులను, దిక్కులేనటువంటి బిడ్డలను, అనాథులను, విధవరాండ్రును జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ వారం తండ్రి నీ బిడ్డలు మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు ప్రభా. ఈ వారమంతా నేడు జరిగినటువంటి పరిచర్యను వారు ధ్యానించుకుంటూ తండ్రి ఈ వారమంతానైనా మీలో ముందుకు నడవడానికి మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా మరి యొక్క సమయంలో ఈ స్థానిక సంఘం అగ్రహారంలో జరుగుతున్నటువంటి మరి దైవ సేవకుల యొక్క జ్ఞాపకార్థ కూడుకును తండ్రి సుందరవయ్య గారి యొక్క జ్ఞాపకార్థ కూడుకుకు నైనా సంఘ బిడ్డలందరూ కూడా తరలి వెళ్తుండగా తండ్రి క్షేమాన్ని దయచండి, దీవెని దయచండి, ఆశీర్వాదం దయచండి. అక్కడ మాట్లాడబోతున్న సేవకులు మీరుండి విలువైన మాటల ద్వారా మేమందరం ఆదరింపబడుటకు, మేమందరం కట్టబడుటకు, మీరు నిలబడుటకు మీ శక్తిని, సామర్థ్యాన్ని సంఘాలకి, సేవకులకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి యొక్క సమయంలో
జరుగుతున్నటువంటి ఒక పరిచర్య మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి. ఎంతమంది బిడ్డలైతే నాయన తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కొన్ని నిమిషాలు, కొన్ని సెకన్లు తండ్రి దీని కొరకు కేటాయిస్తున్నారో ప్రభు, వారికి రెట్టింపు సమయాల్ని, కాలాల్ని, సంవత్సరాలను వారి జీవిత కాలంలోనైనా పొడిగించమని దయతో వేడుకుంటూ వారి పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభు. తండ్రి మరి యొక్క సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 52వ అధ్యాయము బైబిల్ పట్టణంగా లేఖన భాగాలను చదువుకుందాం. సియోను లెమ్ము, సియోను లెమ్ము, 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 నీ బలము ధరించుకొనుము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, పరిశుద్ధ పర్వతమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము, నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందన వాడొకడైనను, సున్నతి పొందనవాడు ఒకడైనను, అపవిత్రుడు ఒకడైనను, అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు, నీ లోపలికి రాడు. ధూళి ధూళి దులుపుకొనుము, దులుపుకొనుము, యెరూషలేమా, యెరూషలేమా, లేచి కూర్చుండుము, లేచి కూర్చుండము, చెరపట్టబడిన చెరవట్టబడిన సియోను కుమారి, సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము, నీ మెడగట్ల విప్పి కోసుకొనుము. యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకే అమ్మబడితిరి గదా, మీరు ఊరకే అమ్మబడితిరి కదా, రోకలు ఈకయే మీరు విమోచింపబడిదిరు. రోకలియకే మీరు విమోచింపబడిదురు. వెరీ గుడ్ నాయన. ఇక్కడ ఈ మొదటి 3 వచనాల భాగం మనకి ఏమి సెలవిస్తుందనంటే, మరి ఈ మొదటి 3 భాగాలలో మరి రక్షకుని ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ మనకి కనబడుతుంది. ఇక్కడ ఈ మొదటి 3 వచనాల్లో యెషయా గ్రంథము 52వ అధ్యాయము ఈ మొదటి 3 వచనాల్లో దేవుని యొక్క ఆజ్ఞగా మనకు కనబడుతుంది. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, ఇది మనకి ప్రవచన గ్రంథంగా కనబడుతుంది మొదటిగా. మరొకటి ఏంటంటే యెషయా గారు దీనిని దర్శనంలో చూస్తున్నాడు, ఇది రెండవది. ఇకపోతే యోధావారు బబులోని చెరలోనికి వెళ్ళారు. వెళ్ళినటువంటి వీరికి దేవుడు విడుదలనిచ్చినటువంటి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి వ్రాయబడినటువంటి సందర్భాలు అనమాట. ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడో చూద్దాం. ఒక మంచి మాట మనం 52వ అధ్యాయం మొదటి వచనం, సియోను లెమ్ము, లెమ్ము, నీ బలము ధరించుకొనుము. మరి ఎన్నాళ్ళు ఈ బలం ఏమయ్యినది? ఈ బలానికి పరీక్ష జరిగింది. ఇప్పుడు పరీక్షలో ఏం తెచ్చుకుంది? ఇప్పుడు బలాన్ని తెచ్చుకుంది. అవును, మనందరికీ కూడా బలం రావాలని అంటే బలహీనతల్లోనికి వెళ్ళాలి. ఆ బలహీనతల్లో మనము బలం ఎంత గొప్పదో తెలుసుకుంటాం అనమాట. మనకి బలహీనత వచ్చినప్పుడు ఈ వేటిని చేసి అయితే ఈ బలహీనత వచ్చిందో మరలా వాటిని చేయకుండా మన బలం ఏంటో మనం తెలుసుకోవడానికి ఎలాగైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటామో ప్రియులారా, ఇక్కడ దేవుడు కూడా వీరి బలం ఏమైందంటే కొన్నాళ్ళు సొమ్మసిల్లింది, అలిసిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే పరీక్షింపబడ్డారు. పరీక్షింపబడిన తర్వాత దేవుడే ఆజ్ఞాపిస్తూ అంటున్నాడు, లెమ్ము సియోను, లెమ్ము, లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొను. బలాన్ని ధరించుకోమంటున్నాడు, వస్త్రాలను ధరించుకోమంటున్నాడు. ఎందుకనంటే ఇప్పుడు నీకు విడుదల కలిగింది. అప్పుడప్పుడు చూడండి, మన వాళ్ళు చెయ్యని నేరానికి శిక్షలు అనుభవిస్తారు కొంతమంది. వారికి విడుదల కలగానే మరలా వారు పురాతన బలాన్ని ధరించుకుంటారో, వస్త్రాలను ధరించుకుని ఎలాగైతే లోకంలో కుటుంబంలో కలిసి ఆనందపడతారో, దేవుడు బబులోని దేశంలో బంధింపబడినటువంటి వారిని విడిపిస్తున్నటువంటి కాలంలో విడిపించినటువంటి తర్వాత దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటంటే, నువ్వు బలాన్ని ధరించుకో, నీ వస్త్రాలను ధరించుకో అని దేవుడు మరి వారిని చెబుతున్నట్లుగా మనకు కనపడుతుంది. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకో. ఇక మీదట సున్నతిని పొందిన వాడు ఒకడైనను, అపవిత్రుడు ఒకడైన నీ లోపలికి రాడిక. సియోను నేను చూసుకుంటాను, ఇక మీద నుంచి ఎవడో నీ దగ్గరికి వచ్చే అవకాశము లేదు. ఇశ్రాయేలు ప్రజలను అష్షూరు చెరలోనికి తీసుకుని వెళ్ళిపోరు, వారికి విడుదలను అనుగ్రహించాడు దేవుడు. అలాగే యోధావారు బబులోని చెరకు తీసుకుని వెళ్ళిపోరు, వారిని విడుదలను అనుగ్రహించాడు దేవుడు. ఇక మీదట అపవిత్రమైన వాడు ఒకడను, సున్నతి పొందిన వాడు ఒకడను నీ లోపలికి ఎవడో వచ్చే అవకాశమే లేదు. ఏమండి, ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపెట్టబడిన సియోను కుమారిని నీ మెడకట్లు విప్పివేసుకొనుము. యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, మీరు ఊరకే అమ్మబడితరా, రోకలు ఈయకే మీరు విమోచింపబడిదురు.
అని దేవుడు మరి మొదటి భాగంలో వారిని సిద్ధపరుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక రెండో భాగము 4-6 వచనాలు మనం చూసినప్పుడు 4వ అధ్యాయం నుంచి 6వ వచనంలో దేవుని యొక్క వాగ్దానము వీరి పట్ల ఏమై ఉన్నదో మనకి ఎక్కడ కనబడుతుంది. ఇక చూద్దాం దేవుని వాగ్దానం వీరి పట్ల ఏమై ఉన్నదో రెండో భాగాన్ని మనం చూసినప్పుడు 4వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా అనుకొనుచున్నది ఏమనగా తాత్కాలిక నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. దేవుడు ఇక్కడ ఒక మాట తెలియజేస్తున్నాడు. మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరిచెను. సరే, ఇక్కడ ఈ భాగాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. దేవుడైన యెహోవా అనుకొని అన్నది ఏమనగా తాత్కాలిక నివాసం చేయుటకి పూర్వకాలమున నా జనులు ఎక్కడికి వెళ్ళారట? ఐగుప్తికి వెళ్ళారు. ఐగుప్తికి మన వాళ్ళు ఎన్నోసార్లు ఇశ్రాయేలే పోవాలనుకున్నారు. ఎందుకనంటే అక్కడ నుంచి వీరిని పాలు తేనెలు ప్రవహించి పాలస్తీనా దేశానికి మోషే గారు తీసుకుని వెళ్తున్నప్పుడు అరణ్యంలో వారికి ఏవైతే తక్కువ ఉన్నాయో తక్కువ వచ్చినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే తిరిగి ఐగుప్తికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండేటువంటి వారు ఒకనొక సందర్భంలో. ఏమంటే అంతకుముందు సందర్భాల్లో మన వాళ్ళందరూ కూడా పాలు తేనెలు ప్రవహించి పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి వారే. ఎక్కడికి వెళ్ళారు? యోసేపు గారిని ఐగుప్తులోనికి వెళ్ళినటువంటి తర్వాత యోసేపు ఐగుప్తు దేశంలో మరి ఫరో రాజు దగ్గర రాజు అంతటి వాడు అయినటువంటి తర్వాత వీళ్ళు ఇంకా పాలు తేనెలు ప్రవహించి పాలస్తీనా దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసారంటే ఇక్కడికి ఐగుప్తికి వచ్చేసారు కానాను దేశం నుంచి. ఇప్పుడు కానాను దేశంలో వీళ్ళందరూ స్థిరపడిన తర్వాత కొన్నాళ్ళు అక్కడ ఉన్న తర్వాత మరలా వాగ్దాన దేశానికి దేవుడు వారిని నడిపించాడు. ఆ సందర్భాన్ని ఇక్కడ వ్రాస్తూ అంటున్నాడు, తాత్కాలిక నివాసము చేయుటకే పురాతన కాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. ఐగుప్తునికి వెళ్ళారు కొంతమంది. అలాగే కొంతమంది ఇశ్రాయేలు ప్రజలైతే చెరలోనికి వెళ్ళారు. మరలా తర్వాత వీరితో యుద్ధాలు జరిగినవి, వీరు విడిపింపబడినటువంటి రీతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ వచనం చదువుకుందాం. నా జనులు ఊరకే కొనుకోబడుచున్నారు, వారిని బాధపరచువారు వారిని చూసి గద్దించుచున్నారు. ఇదియే యెహోవా వాక్కు, దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది. కావున ఇచ్చట నీవేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామమును తెలుసుకుందురు. నేనున్నానని చెప్పువాడును నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందురు. ఇక్కడ ఈ 5-6 వచనాలని కూడా మనం చూసినప్పుడు మరి దేవుడు రెండవదిగా దేవుని యొక్క ఇక్కడ ఈ 4-6 వచనాల్లో మనం 5వ వచనాన్ని చూసినప్పుడు ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా జనులు ఊరకే కొనుకోబడుచున్నారు, వారిని బాధపరుచువారు వారిని చూసి ఏం చేస్తున్నారంట? గర్జించుచున్నారు. ఇది యెహోవాకు, దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది. ఎందుకని దూషించబడుతుంది అని అంటే వీళ్ళు చేసినటువంటి పాపాలను బట్టి, వీళ్ళు చేసినటువంటి అపరాధాలను బట్టి వాళ్ళ చేతిలోనికి వీళ్ళ చేతిలోనికి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఎవరి పిల్లలు అని అంటే దేవుని పిల్లలు. కనుక దేవుని పిల్లలు ఎలాంటి సమయాలు ఎక్కడున్నారు అక్కడ ఉన్నారు ఏంటని వీళ్ళందరికీ ఏం కలుగుతుందట? అవమానం కలుగుతుంది దేవునికి. ఇప్పుడు దేవుని పిల్లలందరూ ఇప్పుడు మన సంఘం అంతా కలిసి ఎక్కడికి వెళ్తుంది? అగ్రహారం వెళ్తుంది. అగ్రహారం వెళ్తుండగా కొంతమంది పిల్లలు అక్కడ ఇటు తిరుగుతున్నారనుకో, ఆ పిల్లల్ని చూసి ఏమంటారు? వీళ్ళ దేవుని పిల్లలు కదా, వీళ్ళు ఇదేంటి ఇలా తిరుగుతున్నారని అంటారు. కనుక దేవుని పిల్లలుగా మనం ఏం చేయకూడదు? దేవుని వాక్కు ఏం చేస్తుందట? ఆయన నామం అవమానపరచబడుతుంది అంటున్నాడు. అవును, దేవుని మాటల అనుసారంగా జీవించలేనటువంటి వారిని బట్టి దేవుడు కూడా ఏమన్నాడు? మీ నిమిత్తమే కదా అన్యజనుల మధ్యన నా నామం ఏం చేస్తుంది అన్నాడని దూషింపబడుతుంది అన్నాడు. అలాగే దినమెల్లా నా నామము దూషించబడుచున్నది, కావున ఇచ్చట నీవేమి చేయవలను? ఇదే యెహోవాకు, నా జనులు నా నామమును తెలుసుకుందురు. జనులు ఏం చేస్తారట? తండ్రి అయినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత శక్తిమంతుడో ఇవన్నీ తెలుసుకుంటారు. కావున నా జనులు నా నామమును తెలుసుకుందురు. నేనున్నానని చెప్పువాడును నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందురు. అంటే నన్ను తెలుసుకుంటారు, నా నామాన్ని లక్ష్య పెడతారు, నా మాటలు వారు వింటారు అని దేవుడు ఇక్కడ రక్షకుని మరి వాగ్దానం వీరి పట్ల ఏమై ఉన్నదో మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక 7-9 వచనాలు మనం చూసినప్పుడు రక్షణ సువార్త సిద్ధకోట అనమాట. 7 నుంచి అమ్మ 8వ వచనం 6వ వచనం అయిపోయింది కదా, 7వ వచనం నుంచి అమ్మ 6వ వచనం చదువుకుందాం అయితేనమ్మా.
కావున ఇచ్చట నీవేమి చేయవలను, కావున నువ్వేమి చేయగలను, ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామమును తెలుసుకొందురు, నా జనుల నామమును తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడును నేనున్నానని చెప్పువాడును, నేనే అని వారు తెలుసుకొందురు. నేనే వారు తెలుసుకొందురు. ఇప్పుడు 7వ వచనం నుంచి మనం 9వ వచనం వరకు మనం చూసినప్పుడు ఇక్కడ మరొక భాగం మనకు కనబడుతుంది. ఏంటంటే దేవుడు రక్షణ సువార్త ఇక్కడ మనకి కనబడుతుంది. అలాగే ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు తన సేవకులని మరి తన ప్రవక్తల్ని ఇక్కడ దేవుడు సిద్ధం చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. 7 నుంచి 9 వచనాలు రక్షకుని సువార్త సిద్ధపాటు. దేవుడు తన సేవకుల్ని ప్రవక్తలను మరి ఎలా సిద్ధపరుస్తున్నాడో ఆ భాగాలను మనం చదువుకుందాం. 7వ వచనం, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సమాధానం సాధించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు అని పాదములు రక్షణ వారు సాగించు వారు పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఇవి ఎలా ఉన్నవట, పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవని ఇక్కడ దేవుని వాక్కు సెలవిస్తుంది. అవును ప్రియులారా, సువార్త ప్రకటించుచు సమాధానమును చాటిస్తున్నారు. ఏమండి, సువార్తను ఏం చేస్తున్నారట వీళ్ళు? చాటిస్తున్నారు, దానిని సమాధానంతో ప్రకటిస్తున్నారు. రక్షణ సువార్త మనం ప్రకటించు వారి పాదాలని దేవుడు ఏం చేస్తున్నాడట? ఏలుతున్నాడు. ఏలడం అని అంటే ఆయన ఏం చెప్పాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో ఈ ఆత్మ సహాయాన్ని అంతటిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడనమాట. ఈరోజు కూడా ఈరోజు కూడా దేవుని యొక్క సువార్తని, దేవుని యొక్క మాటల్ని ఎవరైతే ప్రకటిస్తూ ఉంటారో వారి పాదాలని ఎవరు వేలుతున్నారట? దేవుడు ఏలుతున్నాడు. ఒక మాట మనం ఆలోచించేద్దాం. దేవుడు మన పాదాలని వేలుతున్నప్పుడు మరొకరు మన పాదాలని వేలగలరా? వేలలేరు. దుష్టుడు కూడా మన పాదాలని కీడులోనికి నడిపించాలనుకుంటున్నాడు. దుష్టుడు మన పాదాలను ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడు? కీడులోనికి నడిపించాలనుకుంటున్నాడు. కనుక ఇప్పుడు ఈ పాదాలు, ఈ దేహము, ఈ యొక్క అవయవాలు దేవుని ప్రకటన కొరకై మనం పరిగెత్తాలి. ఇప్పుడు మనం పరిపూర్ణ దశలోనికి వచ్చాం కనుక ఇప్పుడు మన పాదాలకి ఏం చేయాలని పౌలు గారు చెప్పారు తెలుసా? సువార్తను సిద్ధ మనసును జోడిని తొడుగుకోవాలి. ఇప్పుడు సువార్తను సిద్ధ మనసు అనేటువంటి జోడిని ఏం చేయాలి? తొడుగుకోవాలి. ఇప్పుడు సువార్త మనకి అక్కడ దైవ సేవకులు పొలగల సుందరరావు గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక ప్రశంసించబడుతుంది. 2 సంఘాల యొక్క కలయికలో, అనేక మంది దైవ సేవకుల సమక్షంలో, అనేక సంఘాల సమక్షంలో ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని పిల్లలుగా సమాధాన సువార్త అనేటువంటి జోడును తడువుకుని మనము ఈ పరిచర్యలో పాలు పంచుకోవాలి. అక్కడ దేవుడు ఇస్తున్నటువంటి ఆ దీవెనను మనము మన కుటుంబాలు పొందుకోవాలి. దైవికంగా మనము ఆనందపడాలి, ఆశీర్వదింపబడాలని వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగే దేవుడు ఎవరైతే సువార్త ప్రకటిస్తారో వాని పాదాలని దేవుడు ఏం చేస్తాడనంటే ఏలుతున్నాడంటే ఆ పాదాలని కాస్తాడు, ఆ వ్యక్తుల్ని కాస్తాడు. ఆ వ్యక్తులకు దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయము అందుతూ ఉంటుంది ప్రియులారా. అందుకనే అపోస్తులందరూ కూడా ఏం చేయగలిగారంటే ఈ రక్షణ సువార్తని భుజస్కంధాల మీద వేసుకుని మోసారు. ఇక రోమపత్రికలో పౌలు కూడా అంటాడు, ఇదే సందర్భాలను బేస్ చేసుకుని మాట్లాడతాడు. ఇదిగో యెషయా చెప్పాడు, మా ప్రకటన ఎవడు నమ్మెను? కనుక ఇందు నిమిత్తము దేవుని రక్షణ సువార్త ప్రకటించే పాదములు దేవుడు ఏలచున్నాడని అక్కడ మరి రోమా సంఘస్థులతో కూడా మరి పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఈ సందర్భాన్ని మనకి ఏం కనబడుతుంది అంటే 7 నుంచి 9 వచనాల్లో రక్షణ సువార్తను ప్రకటించడము, దేవుడు మరి సువార్తని సిద్ధపాటు చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. కింద 8వ వచనం చదువుదాం. ఇప్పుడు ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు, యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు. యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, యెరూషలేముతో చెబుతున్నాడు అనమాట. యెరూషలేమును కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సిద్ధపరుస్తున్నాడు కదా. యెరూషలేమునందు పాడై ఉన్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన ప్రజలను ఆదరించును, యెరూషలేమును విమోచించును.
మరలా యెరూషలేముని ఏం చేశాడనంటే బబులోనీయులు పడగొట్టిన తర్వాత మరలా తిరిగి కట్టేటువంటి ఆ యొక్క సమయంలో మరి వాళ్ళందరూ కూడా సంగీత గానాలు చేశారు, ఆనందపడ్డారు, సంతోషపడ్డారు. ఇలా మరి దేవుడు వీళ్ళనందరినీ కూడా సిద్ధపాటు చేస్తున్నాడు. యెరూషలేము దేవాలయాన్ని తిరిగి కట్టేటువంటి పనులు పారశీక దేశపు రాజు కోరేషు, జెరుబ్బాబెలు వీళ్ళందరి నాయకత్వంలో ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే రెండోసారి యెరూషలేము దేవాలయాన్ని కట్టేటువంటి పనులు మరి వీళ్ళందరూ కూడా వాడబడ్డారు. వీళ్ళందరి పాదాలని దేవుడు ఏలాడు గనుకనే వారు దేవాలయాన్ని కట్టగలిగారు. ఆ దేవాలయాన్ని ఆపడానికి శత్రు మూకదాడి అనేక రకాలుగా జరిగింది. ఓ చేతిలో ఖడ్గము, ఓ చేతిలో ఇటుకు పట్టుకుని మరి దేవాలయ ప్రాకారాలు కట్టి ఆ యెరూషలేమును పునర్నిర్మించినట్లుగా మనకు కనపడుతూ ఉంటుంటుంది. అందుకని దేవుడు అంటున్నాడు, యెహోవా తన జనులను ఆదరించును, యెహోవా యెరూషలేమును విమోచించును అని మనకి వ్రాయబడింది పిల్లరా 7 నుంచి ఈ 9 వచనాలు. ఇక 10 నుంచి 12 వచనాలు మనం చూసినప్పుడు మరి దేవుని యొక్క రక్షణ యొక్క వివరం ఇక్కడ ప్రస్తావించబడింది. రక్షణ యొక్క గొప్పతనం, రక్షణ యొక్క వివరణ మనకి ఇక్కడ 10, 12 వచనాలు మనకు కనబడుతున్నాయి. 4వ భాగంగా ఆ మాటలు మనం చదువుకుందాం. 10వ వచనం 10వ వచనం చదువుకుందాం. సమస్త జనములు కన్నుల ఎదుట సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూసెదరు. మన దేవుని రక్షణ చూసెదరు. పోవుడి 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 అచ్చటి నుండి వెల్లుడి, అక్కడి నుండి వెల్లుడి. అపవిత్రమైన దేనిని ముట్టకూడని అపవిత్రమైన దేనిని ముట్టకూడని దాని యొద్ద నుండి తొలగిపోవుడి. తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణం మోయువారులారా యెహోవా సేవకులను మోయువారులారా మిమ్మును మీరు పవిత్రపరచుకునుడి. మీరు పవిత్రపరచుకొనుడి. మీరు త్వరపడి మీరు త్వరపడి బయలుదేరుదురు. బయలుదేరుదురు. పారిపోవు రీతిగా పారిపోవు రీతిగా వెళ్ళరు. వెళ్ళరు. యెహోవా నీ ముందర నడుచును. యెహోవా నీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. మీ సైన్యము ఎదుగుడి భాగం కాయును. ఇక్కడ దేవుడు ఏమని చెబుతున్నాడు అని అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు బబులోను దేశం నుంచి యెరూషలేము దేశానికి ప్రయాణమే వెళ్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు నడుస్తున్నటువంటి ఆ సందర్భంలో తిరిగి వస్తున్నటువంటి ఆ ప్రయాణంలో దేవుడు వీరికి ఎలా ఉన్నాడట, వీరి యొక్క సైన్యపు వెనకటి భాగమును కావలి కాస్తున్నాడట దేవుడు. ఎందుకని? యెహోవా సేవోపకరణం మోయేవారులారా మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంటే పవిత్రపరచుకోండి. వీళ్ళని పవిత్రపరిచే పనులు, వీళ్ళని కాపాడేటువంటి పనులు దేవుడు వీళ్ళకి ఎలా ఉన్నాడట, వెనకటి భాగమును కాపు కాస్తున్నాడు. ఎందుకని? దేవుని యొక్క రక్షణ సువార్తను వీళ్ళు ప్రకటిస్తున్నారు కనుక వీళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు, వెనకాట భాగంలో వీళ్ళని కాపు కాస్తున్నాడు. శత్రు దాడి జరగకుండా, విరోధ దాడి జరగకుండా, అపాయం జరగకుండా, ప్రమాదం జరగకుండా, విపత్తులు సంభవించకుండా దేవుడు కంటికి రెప్పలా తన పిల్లల్ని కాపాడుకుంటున్నాడు. యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూసెదురు. ఇశ్రాయేల్ రక్షకుడు, ఇశ్రాయేలుకు ప్రమాదం జరగకుండా కాపాడేవాడు దేవుడు. ఇశ్రాయేల్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు, తన ప్రజలకు కాపుదలనిచ్చేటువంటి వాడు. కనుక ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే రక్షణ అండి ఆ విలువలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. తండ్రి అనేటువంటి దేవుడు మరి దేవుని యొక్క సేవోపకరణంలో మోస్తున్నటువంటి వారిని ప్రత్యేకపరచుకోమంటున్నాడు, వారి నుండి బయలు వెళ్ళిపోమంటున్నాడు. ఎందుకనంటే నేను వారి మధ్య నివసించి సంచరిస్తాను కనుక నేను పరిశుద్ధుడిని కనుక నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మరి వారిని బట్టి మరి ఆశిస్తున్నట్లుగా మనకి ఈ 10 నుంచి 12 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక చివరి భాగాలు మనం చూసినప్పుడు 13 నుంచి 15 వచనాల భాగాలు మనం చూసినప్పుడు ఏం కనపడుతుంది అంటే రక్షణ క్రియకు ఏమండి రక్షణ అన్న దేవుడు మరి కొనసాగిస్తున్నట్లు కనబడుతుంది. ఆ తదుపరి అధ్యాయాలు ఈ భాగాలు కూడా మనకు కనబడతాయి. ఇక చివరి భాగాలను కూడా మనం చదివేసుకుందాం. 15 వచనం, ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడెను. నిన్ను చూసి
ఏ మనిషి రూపము కంటే ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును అతని ముఖమును నరరూపము కంటే నరరూపము కంటే అతని రూపమును అతని రూపమును చాలా వికారమని చాలా వికారమని చాలా మంది చాలా మంది ఎలాగు విస్మయముందిరో ఎలాగు విస్మయునురు అలాగే అతడు అలాగే అతడు అనేక జనములను చిలకరించును. అనేక జనములను చిలకరించును. ఆ, ఇక్కడ చిలకరించును. రాజులు అతనిని చూసి రాజులు అతనిని చూసి నోరు మూసుకొనిదెరు. నోరు మూసుకున్నారు. తమకు తెలియజేయబడని సంగతులు తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూతురు. వారు చూతురు. తాము వినలేని దానిని తాము వినలేని దానిని గ్రహింతురు. గ్రహింతురు. ఇక్కడ ఈ సందర్భాల్లో ఎక్స్పెషల్లీ ఎవరి గురించి వ్రాయబడింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూర్చున్నటువంటి ప్రవచనం ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగే యేసుక్రీస్తుల వారిని ఎవరైతే విశ్వసించారో, యేసుక్రీస్తుల వారిని మరి రక్షణ సువార్తను ఎవరైతే ప్రకటిస్తున్నారో వారికి దేవుడు చెబుతున్నటువంటి, వారికి దేవుడు ఇస్తున్నటువంటి భరోసా విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. ఆలకించిడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. తన సేవకులు ఎలా ప్రవర్తిస్తారట? వివేకంగా ప్రవర్తిస్తారు. అవివేకులు ఆయన సేవకులైతే కాదు. ఆయన సేవకులు ఎవరైనంటే వివేకులు. యేసుక్రీస్తుల వారు కూడా చాలా వివేకంగా ఆయన వ్యవహరించారు. ఆయన మాట్లాడారు. ఆయన తప్పు పట్టాలని చూశారు, ఆయన నిందించాలని చూశారు, ఆయన అవమానపరచాలని చూశారు. కానీ ఆయన అన్ని విషయాల్లో ఎలా ఉన్నాడు? ఆయన వివేకము కలిగి ప్రవర్తించాడు ఆయన. కనుక ఆయన సేవకులుగా మనం కూడా ఎలా ఉండాలి? ఆలకించిడి నా సేవకుడు విధేయుడిగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడెను. ఎవరో యేసుక్రీస్తుల వారు మహాగణుడిగా ఎంచబడ్డాడు ఆయన. కారణం ఆయన హెచ్చింపబడ్డాడు, ప్రసిద్ధుడయ్యాడు. ముల్లోకాలలో మహారాజులా ఉన్నాడు. పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ఏమంటే ప్రతి వాని మోకాలు యేసునామమును వంగేటట్లుగా దేవుడు ఆయన ఏం చేశాడంటే హెచ్చించాడు. ఆయన ప్రసిద్ధుడు. యేసుక్రీస్తు అనగానే పరిశుద్ధుడు. ఆయన మించిన వ్యక్తులు ఎవరో లేరు. అందుకని ఆయన పరిశుద్ధుడు కనుకనే ఆయన ప్రసిద్ధుడయ్యాడు. అలాగే ఇప్పుడు ఆయన సేవ చేసేటువంటి సేవకులు కూడా ఎవరన్నమాట? ఇప్పుడు ప్రసిద్ధులే. వాళ్ళు కూడా ఏం చేయబడతారు? ఇప్పుడు యేసుక్రీస్తుల మాదిరి వారే వారు కూడా గనులుగా ఎంచబడతారు, జ్ఞానులుగా ఎంచబడతారు, ఏమంటే పండితులుగా ఎంచబడతారు అని ఈ వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. ఇక కింద మాటను కూడా చూద్దాం. చూడండి, నిన్ను చూసి ఏ నరరూపము కంటే అతని ముఖమును నరరూపము కంటే అతని రూపము చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయముందురో. ఏమండి ఆయన రూపం ఎలా మారిపోయింది? మనుషులు గుర్తించలేనటువంటి రూపంగా మారిపోయింది. అన్ని దెబ్బలు, అన్ని శ్రమలు, అన్ని కష్టాలు, అన్ని బాధలు, వాటిని అన్నిటినీ తట్టుకొని పోయేసరికి ఆయన ముఖం ఎలా మారిపోయింది పిల్లరా? నరరూపము కంటే ఈ రూపము గుర్తించలేకపోయారండి. అంత గొప్పగా ఆయన ముఖం మారిపోయింది కదా. ఎలాగో అనేకులు విస్మయముందారు. ఆయన రూపము అంత అలా స్వరూపమైనను సొగసైనను ఆయనకు లేదు ప్రియులారా. ఇక ఈ 53వ అధ్యాయం అంతా కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూర్చున్నటువంటి ప్రవచనాలు మనకు కనబడుతూ ఉంటుంటాయి. అలాగే అతడు అనేక జనములను చిలకరించును. అనేక జనములను ఏం చేశారు? చిలకరించాడు. అనేక మందికి బాప్తిస్మాలను ఇచ్చారు. అనేక మంది రక్షింపబడ్డారు యేసుక్రీస్తుల వారి మాటలు విని. అంతకుముందు మన మోషే గారి హయామంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమంటే మేఘం క్రింద వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా బాప్తిస్మాలకి సూచనలుగా ఉన్నాయి. నీళ్లు, రక్తము, నూనె ఇవన్నీ కూడా సాదృశ్యంగా ఉన్నవి. దేనికి? రక్షణకి సాదృశ్యంగా ఉన్నవి, సువార్తకి సాదృశ్యంగా ఉన్నవి. నేడు మనమును కూడా ఏం చేయాలంటే క్రీస్తు నామం ఎరగని చోట్ల మనము కూడా సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు అనేకులను శిష్యులుగా చేయాలి, అనేకులను బాప్తిస్మాలకి సిద్ధపరచాలి. కనుక ఇవన్నీ చిలకరింపబడతాయి. చిలకరింప బాప్తిస్మాలు ఈరోజు వచ్చినాయి, జెండా బాప్తిస్మాలు ఈరోజు వచ్చినాయి. అవన్నీ కాకుండా ఏమంటే మనం నీటిలోనికి వెళ్ళి మరి నీళ్ళను చూసి వాటిలో మరి ముంచి పైకి లేపబడితే మనం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి వారిగా మరి చిలకరింపు అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది. ఇంకా మనం చూద్దాం. ఏమండి ఆ మాటను మనం చూస్తున్నప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకసారి ఏంటంటే అనేకులకు చిలకరింపు అనగానే అనేకులకు విస్మయం పుట్టించడం. మరి ఈరోజు నూతనంగా క్రీస్తులు అనేకులు పుడుతున్నారు కదా జయతల్లి. ఎలాగా ఈరోజు మనం ఇందాక అనుకున్నాం కదా, ఎవరో బాప్తిసం పొందుకున్నారని చిలకరింపబడ్డారు, వారు నూతనంగా పుట్టారు. కనుక ఏమండి బైబిల్ అది మనకి మంత్లీ మీటింగ్ దగ్గర నుంచి
సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో నూతనంగా ఒక్కొక్కరు మరి బాప్తిస్మాలకి సిద్ధపడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటున్నాడు, రాజులు అతన్ని చూసి నోరు మూసుకుందరు. రాజులు ఏం చేస్తారంటే యేసుక్రీస్తుల వారిని చూసి నోరు మూసుకున్నారు. ఈరోజు కూడా క్రైస్తవులు దైవ సేవకులు మాట్లాడుతుంటే కొంతమంది అలానే నోరు మూసుకోవడం అని అంటే వెళ్ళి మనం నోరు మూయించడం అని కాదు, కానీ దేవుని వాక్కును వారు వింటున్నారన్న దానికి ఇది సూచన. నోరు మూసుకోండి నేను మాట్లాడితే అందరు నోరు మూసేస్తారన్నది కాదు, కానీ దేవుని మాట వినబడుతున్నప్పుడు రాజులు ఏం చేస్తారంటే నోరు మూసుకుంటారు. ఈరోజు సేవకుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటని ఎలా చెప్పగలుగుతున్నారు, వీళ్ళకి ఆ పాండిత్యం ఎక్కడది, వీళ్ళకి ఆ నేపథ్యం ఎక్కడది, వీళ్ళు ఎలాగ సిద్ధపడుతున్నారో, వారికి ఏంటనంటే ఆత్మసహాయం అందుతున్నటువంటి విషయం వారికి అర్థం అవ్వాలని దేవుడు అంటున్నట్లుగా మనకు కనబడుతుంది అనమాట. ఓకే, రాజులు అతను ముఖమును చూసి నోరు మూసుకున్నదురు, తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూసేదారు. అవును కదా, ఈరోజు కూడా బైబిల్ని అనుసరించి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారికి మనం భవిష్యత్తుని చెబుతున్నాం. ఈరోజు ఏమంటే ఒక చక్కనటువంటి సందర్భంతో పాఠాన్ని చెప్పడం జరిగింది. తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూసేదురు, తాము వినని దానిని ఏం చేస్తారట, గ్రహిస్తారట తాము విననటువంటి దానిని. అలాంటి గొప్ప సంగతులు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. అది మనం సమాజానికి చెప్పాలి, అనేకులను దేవునిలోనికి నడిపించాలి. అలా నడిపించేటువంటి పనిలో ఉన్నప్పుడు దేవుడు మనకి మన పాదాలని, మన దేహాలని, మన అవయవాలని, మనల్ని ఆయన ఏలతాడు. అప్పుడు మన ద్వారాగా ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు చెల్లుతాయి. కనుక దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మరి మన వినికిడిలో ఫలింపజేయాలని దేవాతి దేవుని వేడుకుంటూ మరి ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మోషభ ప్రార్థన. మహాగణుడు మహానతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. ఇదిగోండి తండ్రి, రాత్రి కాల సమయంలో తండ్రి వేగరమున తండ్రి మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేసినందుకు మీ వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. ఇదిగోండి తండ్రి, రాత్రి కాల సమయంలో తండ్రి యెషయా గ్రంథం తండ్రి 52వ అధ్యాయాన్ని చదువుతుండగా మాకు తెలివిని జ్ఞానాన్ని మీకు వందనాలు తండ్రి. ఈ చిన్న ప్రార్థనలో తప్పు పాల్పొన మనం వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగిన పరతండ్రి, ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన పడితే ఉన్నతమైన నామానికి వేలాది వలన తెచ్చుకున్న తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వేగిరమైతే మీరు అక్కడ బాగా చదువుకుని పాడిస్తుంది నీకు ఎంత వందతుంది. రాత్రికాల సమయంలో వేగిరమైతే మీరు అక్కడ బాగా చదువు చేయని కలిసి నీకు అంత ఎత్తిబడి అవుతుంది. మా హృదయాలు రసంలో చేయండి. రాత్రికాల సమయంలో తిని వీళ్ళు వేసి పెట్టిన నేర్చారు కాగిన వారికి ఏం తెచ్చింది చిన్న ప్రార్థనతో పొరపడి చేయించమని ఈ ప్రార్థన వేసుకేసినామని అడుగుతున్న ప్రార్థన. మహాగణుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు చక్కటి పరిచర్యలు మమ్మల్ని ముందుకు నడిపించారు తండ్రి, అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన బైబిల్ పఠనంగా మీ మాటలు మేము చదువుకుని ప్రభా ఆనందించాలనుకున్నాం తండ్రి. ఆ మాటల్లో ఉన్నటువంటి మీ మనసులో ఉన్నటువంటి కొన్ని సంగతులు తండ్రి ఆత్మ సహాయంతో మేము అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రభా. మరి నాయన మీ యొక్క నాయన ఆధీనంలో మమ్మల్ని ముందుకు నడిపించాలని విశ్వసిస్తున్నాం తండ్రి. ఇంకనూ అనేకులు కూడా ఇటు రీతిగా పరిచర్యలు చేసుకుంటూ ప్రభా మీరు వారికి ఇచ్చినటువంటి సామర్థ్యంతో, శక్తితో తండ్రి ఎంతకంటే గొప్ప కార్యాలు చేసేవారు ఉన్నారు ప్రభా. అందరూ కూడా అలా కార్యాలు చేసి ప్రభా మీ పక్షాన తండ్రి సేవ చేసి తండ్రి మీ చెంతకి చేరుకోవడానికి మీ సహాయ సహకారాలు అనుగ్రహించమని తండ్రి ఎంతవరకు మీ కృపను, మీ యొక్క తోడును, సహాయాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి మరొక పర్యాయం ప్రభా మీ పాద సన్నిధిలో కలిసి కూడుకునే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమని వేడుకుంటూ మరి తండ్రి రాత్రికాల సమయంలో ఆగ్రహారంలో జరగబోతున్నటువంటి పరిచర్య నాయన మీకు మహిమకరంగా, సంఘ బిడ్డలందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలు నాయన.